పార్టీ ఫిరాయింపుల అనర్హత పిటిషన్లపై కీలక తీర్పునిచ్చింది సుప్రీంకోర్టు. దాని గురించిన బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఆ కేసు పిటిషన్ డిస్పోజ్ చేసింది. ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చారు తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. ఈ నేపథ్యంలో ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై కీలక తీర్పునిచ్చింది సుప్రీంకోర్టు. ఆ కేసు పిటిషన్ను డిస్పోజ్ చేసింది. అనర్హత పిటిషన్కు సంబంధించి ఢిల్లీ వెళ్లారు, సుప్రీంకోర్టును ఆశ్రయించారు బీఆర్ఎస్ నేతలు, అటు బీజేపీ నేతలు. దీంతో కొంత సమయాన్ని ఇచ్చే సమయంలోపు దీనిపై నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడడంతో స్పీకర్ విచారణను వేగవంతం చేశారు. ముందుగా 8 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చారు. ఆ తర్వాత కడియం శ్రీహరి, దానం నాగేందర్కు సంబంధించి ఎటువంటి తీర్పు వస్తుందోననే ఉత్కంఠ మధ్య ఆ తీర్పు విచారణ వేగంగానే కొనసాగింది. కానీ కడియం శ్రీహరి, దానం నాగేందర్ ఇద్దరు కూడా పార్టీ ఫిరాయింపులకు పాల్పడలేదు అంటూ స్పీకర్ తీర్పునివ్వడంతో ఊపిరి పీల్చుకున్నారు. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు అనర్హత వేటు నుంచి బయటకు వచ్చారు, ఎటువంటి ఫిరాయింపులకు పాల్పడలేదు అని స్పీకర్ తేల్చేశారు. దీంతో సుప్రీంకోర్టులో ఉన్న ఈ పిటిషన్ ఇప్పుడు డిస్పోజ్ చేసింది. 10 మంది ఎమ్మెల్యేలకు తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ క్లీన్ చిట్ ఇవ్వడంతో ఈ కేసు క్లోజ్ అయినట్టుగా భావించాల్సి ఉంటుంది. మా ప్రతినిధి శివ మనకి అందుబాటులో ఉన్నారు. శివ, సుప్రీంకోర్టులో ఉన్న పిటిషన్ క్లోజ్ అయిపోయినట్టేనా? డెఫినెట్గా ఈ విచారణ ఇంతటితో ముగిసినట్లుగా ప్రధానంగా భావించాల్సి ఉంటుంది. తెలంగాణ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం చేస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి, మరోవైపు బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దానిలో భాగంగా నిర్ణీత సమయంలో గడువులోగా నిర్ణయం తీసుకోవాలంటూ గత విచారణ సందర్భంగా 3 వారాల పాటు సమయం కేటాయించిన నేపథ్యంలో ఈ 3 వారాల్లో కూడా మిగిలిన 2 ఎమ్మెల్యే దానం నాగేందర్, కడియం శ్రీహరి సంబంధించి కూడా నిర్ణయం తీసుకున్నారు. వారిద్దరు కూడా క్లీన్ చిట్ ఇచ్చారు. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చిన నేపథ్యంలో ఈ రోజు మళ్ళా విచారణ జరిగింది. జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టిన్ జార్జిల ధర్మాసనం దీన్ని డిస్పోజ్ చేస్తున్నట్లుగా కూడా ఆదేశాలు జారీ చేశారు. అయితే దీనికి సంబంధించి స్పీకర్కు కొన్ని ఆదేశాలు కూడా జారీ చేశారు. ప్రధానంగా అధికారికంగా దీనికి సంబంధించి ఏదైతే క్లీన్ చిట్ ఇచ్చారో దానికి సంబంధించి అధికారికంగా ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో పబ్లిష్ చేయాలనేది కూడా చెప్తున్నారు. అధికారికంగా పబ్లిష్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక ఆ తరువాత పిటిషనర్లకు కావాల్సిన దీంట్లో ఏదైతే విచారణ జరిగిందో అందరూ కూడా ఇరువురు వాదనలు విన్న తర్వాత పిటిషన్కి సంబంధించిన ఆర్డర్స్ ఏవైతే ఉంటాయో ఆ డాక్యుమెంట్స్ సంబంధించి మొత్తం పిటిషన్ కాపీలన్నీ కూడా డాక్యుమెంట్ 4 రోజుల్లోగా పిటిషనర్లకు ఇవ్వాలంటూ కూడా సుప్రీం ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇప్పటితో సుప్రీంకోర్టులో ఈ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు అనేది విచారణ ముగిసింది. మళ్ళా మళ్ళా తెలంగాణ హైకోర్టుకు వెళ్ళింది. అక్కడ మళ్ళీ దీని గురించి ఫైట్ చేయాల్సింది. కేవలం ఒక నిర్ణయం తీసుకోవడం లేదు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి వారిపై వేటు వేయడం కానీ దానికి సంబంధించి పార్టీ మారారా లేదానికి స్పష్టత ఇవ్వడంలో ఇటు స్పీకర్ తాత్సారం చేస్తున్నారు అనేది కూడా ప్రధానంగా ఇటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పాడి కౌశిక్ రెడ్డి, మరోవైపు ఇటీవల కోర్టు ధిక్కరణ కేసు కింద పరిగణించాల్సి ఉంటుందంటూ కూడా ఏలేటి మహేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీం ధర్మాసనం విచారించిన తర్వాత ఫైనల్గా సుప్రీంకోర్టు ఈ పార్టీ ఫిరాయింపుల కేసు అనేది డిస్పోజ్ చేస్తూ ఇంతటితో విచారణ ముగిస్తున్నామంటూ కూడా సుప్రీం ధర్మాసనం తెలియజేసింది. ఇక నెక్స్ట్ ఎవరైతే పిటిషనర్లు ఉన్నారో ఆ పిటిషనర్లందరూ కూడా 4 రోజుల్లోగా ఈ పిటిషనర్ కాపీలను కూడా ఇవ్వాలని డిస్పోజ్ చేస్తూ ఉన్న సమయంలో ఎవరైతే పిటిషనర్లు ఉన్నారో వాళ్ళు కోర్టుకి ఏదైనా విన్నవించుకునే ప్రయత్నం చేశారా? రైట్, ప్రధానంగా ముందు ఒక నిర్ణయం తీసుకోవాలి. ఎందుకు వాళ్ళు సుప్రీంకోర్టుకు వచ్చారు? నిర్ణయం తీసుకోవడం లేదు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి వారు పార్టీ మారారా లేదా, ఏ పార్టీలో ఉన్నారు, వారిపై వేటు వేయాలి, అనర్హత వేటు వేయాలని ప్రధానంగా వారు కోరారు. దానిలో భాగంగానే ఇప్పుడు నిర్ణయం అనేది స్పీకర్ తీసుకున్నారు. ఇప్పుడు స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు కాబట్టి దీంట్లో సుప్రీంకోర్టు ఎటువంటి జోక్యం చేసుకునే అవకాశం ఉండదు. ఈ నేపథ్యంలోనే మళ్ళీ ఏవైనా వాదనలు ప్రతివాదనలు వినాలంటే కనుక నెక్స్ట్ తేల్చుకోవాల్సింది అక్కడున్న స్థానిక కోర్టు అంటే తెలంగాణ హైకోర్టులో తేల్చుకోవాల్సి ఉంటుంది. ఫర్దర్గా అక్కడ వాదనలు ఉండబోతున్నాయి. అంటే ఇప్పుడు వాళ్ళు నిజాలు ఏంటని నిరూపించాల్సి ఉంటుంది. పార్టీ మారారా లేదా, పార్టీ మారింది లేనిది ఇప్పుడు వాళ్ళు చూపించే ఆధారాలు. ఫర్ ఇన్ కేసు దానం నాగేందర్ ఉన్నారు, బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే గెలిచారు, తర్వాత కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. మరోవైపు కడియం శ్రీహరి అటు బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు, తన కూతురికి సంబంధించిన ఎంపీ ప్రచార కార్యక్రమాల్లో కాంగ్రెస్ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు, కాంగ్రెస్ సంబంధించిన అధికార కార్యక్రమాలు పాల్గొన్నారు అనేది బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. మిగిలిన ఎమ్మెల్యేలందరూ కూడా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు తప్ప ఎటువంటి కాంగ్రెస్ కండువా కప్పుకోలేదు, కాంగ్రెస్లోకి వెళ్ళలేదు అనేది అటు పార్టీ మారిన ఎమ్మెల్యేలు వారి అనుచర వర్గం చెప్తోంది. ఇటు వారి తరపున న్యాయవాదులు కూడా అదే వాదన వినిపించారు. అయితే ఇప్పుడు పార్టీ మారలేదు అనేది ఒక నిర్ణయం అయితే స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. వారు ఇచ్చిన సూచన మేరకు, సమాచారం మేరకు మేము పార్టీ మారలేదు, అటు నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాల కోసం మాత్రమే ముఖ్యమంత్రి
కలిసి అభివృద్ధికి సంబంధించిన నిధులను అడిగేందుకు మాత్రమే కలిసామనేది కూడా వారంతా వివరణ ఇచ్చారు స్పీకర్కి. దానిలో భాగంగా ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నారు. వారు పార్టీ మారలేదని వారు చెప్పారు కాబట్టి వారికి క్లీన్ చిట్ ఇస్తున్నట్లుగా స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయాన్ని సుప్రీంకోర్టుకు నివేదించారు. ఆ నివేదనను సుప్రీంకోర్టు కూడా నిర్ణయం తీసుకున్నారు కాబట్టి దీన్ని ఇంతటితో డిస్మిస్ చేస్తున్నాం, విచారణ ముగిస్తున్నాం అనేది సుప్రీం ధర్మాసనం తెలియజేసింది. ఇప్పుడు నెక్స్ట్ హీరింగ్ అనేది తెలంగాణ హైకోర్టుకు వెళ్తుంది. అక్కడ ఈ తర్వాత ఫర్దర్గా జరగాల్సిన ప్రొసీడింగ్స్ అని కూడా అక్కడ జరుగుతాయి. అక్కడ కూడా మళ్ళీ ఆధారాలు చూపించిన ఆధారాలు కనుక పరిగణలోకి తీసుకోకపోతే మళ్ళీ సుప్రీం ధర్మాసనానికి ఈ కేసు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ ప్రొసీడింగ్స్ అంటే కూడా కొన్ని నెలల సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా ఇప్పుడైతే స్పీకర్ నిర్ణయం తీసుకోవడం లేదు అనేది మాత్రమే వారు ఇక్కడ పిటిషన్ దాఖలు చేశారు. ఆ నిర్ణయం స్పీకర్ తీసుకున్నారు. ఆ స్పీకర్ నిర్ణయం తీసుకున్న దాన్ని ప్రధానంగా దృష్టిలో ఉంచుకుని సుప్రీంకోర్టు కూడా ఈ పిటిషన్ ఎవరైతే దాఖలు చేశారో, కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్, పాడి కౌశిక్ రెడ్డి మరియు పేలేటి మహేశ్వర్ రెడ్డి, ఈ ముగ్గురు దాఖలు చేసిన పిటిషన్లు ఎవరైతున్నాయో అవన్నీ కూడా డిస్మిస్ చేస్తూ ఈ కేసు ఇంతటితో విచారణ ముగిస్తున్నామంటూ కూడా సుప్రీం ధర్మాసనం తెలియజేసింది. కాబట్టి నెక్స్ట్ ఇంకా వీరు పార్టీ మారారు అనేది మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని బట్టి మేము ఆధారాలను బయట పెడతామంటూ కూడా సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా ఇటు పిటిషనర్ తరపు న్యాయవాదులు తెలియజేశారు. దానిలో భాగంగా ఇప్పుడు ఫర్దర్గా వారి దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి, ఆ ఆధారాలను కూడా ఇప్పుడు తెలంగాణ హైకోర్టులో వారు చూపించే అవకాశం కనిపిస్తుంది. ఇటు దాన నాగేంద్ర కానీ, ఇతర కడియం శ్రీహరి కానీ, ఇతర ఎమ్మెల్యేలు సీఎంని కలిసిన సందర్భంలో కానీ, పార్టీ కార్యక్రమాలు పాల్గొన్నవి కానీ ఇవన్నీ కూడా చూపించి వాదనలు ప్రతివాదనలు వినిపించే అవకాశం అయితే కనిపిస్తుంది. అప్పుడు వాదనలు ప్రతివాదనల సందర్భంగా అక్కడ తెలంగాణ హైకోర్టు ఎటువంటి ఆదేశాలు ఇస్తుంది, ఆ ఆదేశాలను వారికి అనుకూలంగా వస్తే కనుక వారు అక్కడితోనే పిటిషన్ ఉపసంహరించుకునే అవకాశం కనిపిస్తుంది. లేదా వారికి వ్యతిరేకంగా వస్తే మాత్రం మనం మళ్ళీ సుప్రీంకోర్టు మెట్లకే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. కానీ ఇంతటితో ఈ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు పిటిషన్ అనేది విచారణను ముగిస్తున్నట్లుగా సుప్రీం ధర్మాసనం తెలియజేసింది. రోహిత్. రైట్ శివ, స్పీకర్ నిర్ణయాన్ని తీసుకోవడంలో జాప్యం చేస్తున్నారు ఫిరాయింపులకు పాల్పడ్డ ఎమ్మెల్యేలపై అంటూ గతంలో బీజేపీ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు సుప్రీంకోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో స్పీకర్ ఈ ఫిరాయింపుల ఎమ్మెల్యేలపై విచారణను వేగవంతం చేశారు. తొలుత 8 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చారు. ఇక తర్వాత కడియం శ్రీహరి, దానం నాగేందర్కు సంబంధించి పూర్తి సాక్ష్యాలు ఉన్నాయి అంటూ ఇటు బీఆర్ఎస్, బీజేపీ చెబుతూ వచ్చారు. సో వీటిపైన లోతైన విచారణ జరిపారు. అయితే ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ఎటువంటి ఫిరాయింపులకు పాల్పడలేదు అని ఆ ఎమ్మెల్యేల తరపు న్యాయవాదులు వినిపించిన వాదనతో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఏకీభవించడంతో మొత్తం 10 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ లభించినట్టుగా అయింది. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ దీనిపైన న్యాయ పోరాటం చేస్తానంటోంది. నిజానికి సుప్రీంకోర్టులో కేవలం స్పీకర్ జాప్యం చేస్తున్నారు అనే పిటిషన్ మాత్రమే పెండింగ్లో ఉన్నందున, స్పీకర్ నిర్ణయాన్ని తీసేసుకున్నందున ఇప్పుడు ఆ పిటిషన్ని డిస్పోజ్ చేస్తున్నట్టుగా, క్లోజ్ అయినట్టుగా సుప్రీంకోర్టు తీర్పును వెల్లడించింది, నిర్ణయాన్ని తీసుకున్నారు కాబట్టి. కానీ ఇప్పుడు బీఆర్ఎస్కు ఇటు బీజేపీకి ఏవైనా అభ్యంతరాలు ఉంటే స్పీకర్ తీసుకున్న నిర్ణయంపై ఇప్పుడు హైకోర్టుకు వెళ్లే అవకాశం ఉంటుంది. దానిపైనే హైకోర్టుకు వెళ్లాలా, సుప్రీంకోర్టుకు వెళ్లాలని బీఆర్ఎస్ నేతలు, బీజేపీ నేతలు ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. నిజానికి ఒకవేళ ఏదైనా అభ్యంతరాలు ఉంటే హైకోర్టుకే వెళ్లాల్సినటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ అలాంటి సందర్భంలో హైకోర్టుకు వెళ్తే ఇది స్పీకర్ నిర్ణయం కాబట్టి, నిజానికి ఫిరాయింపుల చట్టం భారత రాజ్యాంగంలోని 10th షెడ్యూల్లో ఉంటుంది. ఆ షెడ్యూల్లోనే ఎవరు నిర్ణయాన్ని తీసుకోవాలి, ఎవరు విచారించాలి అనే విషయం క్లియర్గా ఉంది. సో స్పీకర్ మాత్రమే ఫిరాయింపు ఎమ్మెల్యేలపై విచారణ జరిపి నిర్ణయాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. న్యాయస్థానాలు జోక్యం చేసుకోలేవు. కానీ న్యాయస్థానాల రివ్యూకి లోబడి ఉంటుంది ఈ చట్టం. 10th షెడ్యూల్లో ఉన్నప్పటికీ, చట్టం ఏం చెప్పినప్పటికీ న్యాయస్థానాల రివ్యూకి లోబడి ఉంటుంది అని కొన్ని తీర్పులు కూడా వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ తీసుకున్న నిర్ణయంతో ఏకీభవించలేకపోతున్నామంటూ హైకోర్టు తలుపులు తడితే హైకోర్టు ఆ పిటిషన్ స్వీకరిస్తుందా, లేక ఇది స్పీకర్ నిర్ణయాధికారము అంటూ ఈ స్పీకర్ నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేమని హైకోర్టు అభిప్రాయపడుతుందా, ఏం జరిగే అవకాశం ఉంటుందన్నది మాత్రం వేచి చూడాలి. ప్రస్తుతం స్పీకర్ నిర్ణయాన్ని తీసుకోవడంలో జాప్యం చేస్తున్నారు అనే పిటిషన్ను స్పీకర్ నిర్ణయం తీసేసుకున్నారు కాబట్టి ఆ పిటిషన్ డిస్పోజ్ చేస్తున్నట్టుగా హైకోర్టు తీర్పునిచ్చింది.